ఒక్కసారి మాటిస్తే కంఠం తెగిపోయిన తర్వాత కంఠం తెగిపోయే వరకు అదే మాట నిలబడం. సో నేను ఇంత నిలబడి ఉన్నాను. చాలామంది మీరు మాట్లాడితే ముఖ్యమంత్రిగా అవ్వాలంటే నేను అవ్వకూడదు, నేను ఎప్పుడు కోరుకోవాలి. అవ్వాలంటే జనం కదా అనుకోవాలి. ఒక నాయకుడిగా నా పని నేను త్రికరణ శుద్ధిగా చేసుకుంటూ వెళ్ళిపోతే, ఒక చెరువులో వర్షపు నీరు ఇంకాలి దిగాలి అంటే గుంట తవ్వాలి కదా. సో సహజంగా నీళ్ళు అక్కడికి వస్తాయి. అలాగే మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఉన్నతమైన పదవి ఎందుకు రాదు? కాకపోతే నేను ఏంటంటే దానికోసం వెంపర్లాను. అది దాన్ని తప్పుగా అర్థం చేసుకోండి. మీరు జనాలకు చెప్పండి. అది మీరు ఇలా చెప్పకపోతే మాకు పని చేయడానికి మోటివేషన్ లేదంటే అది తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే నాకు పని చేయడానికి మోటివేషన్ రాజ్యాంగం. నేను ఎందుకు పని చేయాలి అంటే నాకు ఈ దేశం నాకు ఇచ్చింది, బతుకనేది ఇచ్చింది, భారతీయుడు అనే ఒక పౌరసత్వం ఇచ్చింది, నాకు గుర్తింపు ఇచ్చింది. సో ఐఎమ్ సో కమిటెడ్ ఫర్ కాన్స్టిట్యూషన్. ఈ పంచభూతాలు కానీ, పర్వతాలు, గనులు, అడవులు, అరణ్యాలు, నీళ్లు, ఇవన్నీ మనందరి సకటి మానవాళికి చెందినవి. ఎవరో కొద్దిమంది కూర్చొని ఒక జగన్ అతను అనుచర వర్గం తీసుకొని వాళ్ళు గుత్తాధిపత్యం చేస్తారంటే మనం చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నాం. ఇది ఒక కులానికి ఒక వ్యక్తులకు సమూహానికి చెందింది కాదు. ఇవి ఇట్స్ ఒక ఫండమెంటల్ రైట్. ఇది మనం పోరాడాలి దీని మీద. ఇది రైట్ టు హెల్త్ ఉంది, మనకి రైట్ టు గుడ్ లివింగ్ కండిషన్స్ ఉంది, ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది. దీని మీద పోరాడాలి. అలా కాకుండా వాళ్ళు పెద్దవాళ్ళు అండి, వాళ్ళు ఇలాగేమంటే నాకు ఆ భయాలు అయితే నాకు లేవు. నేను ఇదే ఆఫీస్లో ఉంటాను, వేరే ఇల్లు కూడా పెట్టుకోలేదు. కొత్త ఆఫీస్ వచ్చిన తర్వాత కూర్చొని ఇక్కడ ఇది చిన్న వెనకాల ఉండే ఒక చిన్న రూమ్లో ఉంటాను. నేను కరెక్ట్గా నా సొత్తు ఏంటి అని అనుకుంటే డబ్బులు ఏం లేదు. నా సొత్తులో ఒక 5-6 బీరువాల పుస్తకాలు, 2-3 బ్యాగులు బట్టలు, ఇంకొక బ్యాగ్లో మిగతా నాకు కావాల్సిన వస్తువులు అంతే. నా తిప్పి కొడితే కరెక్ట్గా ఒక వ్యాన్లో సరిపోతుంది నా వస్తువులు, అంతకుమించి నేను పెట్టుకోను. సో దాంతో కంప్లీట్ షిఫ్ట్ అయిపోయాను. ఎందుకంటే ఇంక నేను కూర్చున్నాను. ఇది 100% మంగళగిరి, ఆంధ్రప్రదేశ్ మన నివాస స్థానం. ఇది మన నివాస స్థానం. ఎందుకంటే నాకు 2 కమిట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ని అండగా నిలబడటం, 2 ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితే తప్ప నాకు ఇష్టమైన నన్ను ప్రేమించిన నా తెలంగాణకి నేను న్యాయం చేసినాను. సో నాకు ఈ 2 అంశాల మీద నేను ఆంధ్రప్రదేశ్కి చాలా ఆలోచించి ఇక్కడికి ఇప్పుడు దాకా రాలేదంటే వచ్చాను, కానీ ఇంకా నాకు రావాల్సిన అవసరం ఏర్పడింది ఇక్కడ. సో అందుకని మీకు చెప్తున్నాను, ఐ సెడ్ ఐఎమ్ వెరీ వెరీ కమిటెడ్. వి విల్ మేక్ ష్యూర్ మనందరి సహాయ సహకారాలతో, మీ అందరి సహాయ సహకారాలతో విల్ మేక్ ష్యూర్ వి విల్ బి దేర్ ఇన్ ద గవర్నమెంట్. అలాగే జనంలో, ప్రజల్లో విపరీతమైన ప్రేమాభిమానం ఉంది, ముఖ్యంగా మహిళల్లో, పెద్దల్లో. 2019లో చూద్దాంలే వీళ్ళు కొత్తగా వచ్చిన పార్టీగా నిలబడతారు లేదు అన్నోళ్ళు కూడా ఈరోజు నా దగ్గరికి వచ్చి మరి రోడ్డు మీద కనిపించినా, ఎక్కడ కనిపించినా, ఏ మూర్మలు కనిపించినా ఈసారి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం, మీ ప్రభుత్వాన్ని చూడాలనుకుంటున్నాం. సమస్య ఏముందంటే ప్రజలు రెడీగా ఉన్నారు, నాయకులు రెడీగా లేరు. ఒకటి నాయకుడిగా అవ్వాలంటే కనీసం 10,000 ఓట్లు తెచ్చుకోలేని వాళ్ళు కూడా నాయకులుగా అయిపోదామని ఆశపడతా ఉన్నారు. కనీసం నేను అనేది అంటే నేను నాయకుడిని కాలేనా అంటే నేను చెప్పట్లా, నాయకులు అవ్వగలం. కానీ మీరు 10,000 ఓట్లు తెచ్చుకోవాలంటే కనీసం మీరు 10,000 మందితోటి కనీసం 10 సార్లు మాట్లాడాలి కదా. నన్ను ఏదో యోగ మార్గానికి వెళ్ళమని, మన క్రియాయోగ చేయమని మాట్లాడుతూ ఉంటే నేను చాలా లేట్గా స్టార్ట్ చేశాను. నేను ఒక 55 ఏళ్ళ వయసులో, నేను టీన్స్లో ఉన్నాను, 16-17 ఏళ్ళు ఉన్నాయి నాకు. నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేయండి ఆయన అన్న మాట నాకు బాగా గుర్తుండిపోయింది. నేను అస్తమిస్తున్న సూర్యుడిని, నువ్వు ఉదయిస్తున్న సూర్యుడివి, నువ్వు తొందరగా ఏదైతే ప్రారంభిస్తావో అది నువ్వు ఎక్కువ సాధించడానికి ఎక్కువ ఉపయోగపడుద్ది. అందుకని క్రియాయోగంలో నువ్వు చేసేది ఇప్పుడే ప్రారంభిస్తే నువ్వు ఒక వయసుకు వచ్చాక నీకు సిద్ధత్వం వస్తుంది, సిద్ధి పొందుతావు అనేది అట్లా మాట్లాడుతున్నా. నాకు దాన్ని దేనికి అన్వయించుకున్నానంటే నేను పాలిటిక్స్కి అన్వయించుకున్నాను అన్నమాట. ఎర్లీగా స్టార్ట్ చేస్తే తప్ప, నువ్వు ఎర్లీగా స్టార్ట్ చేస్తే తప్ప నీకు రాదు. నాకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక నేను రాజకీయాల్లోకి రాలా. అట్ వెరీ ఎర్లీ ఏజ్, కరెక్ట్గా చెప్పాలంటే ఒక 16-17 ఏళ్ళ వయసులో మా నాగబాబు గారు లా చదువుతున్నప్పుడు ఆయన చేసిన వి ద నేషన్ అని నాకు నాని పాల్కీవాల్ గారి పుస్తకం నన్ను చాలా ప్రభావితం చేస్తుంది. ఆ కైండ్ ఆఫ్ నాని పాల్కీవాల్, ద ఎమినెంట్ జూరిస్ట్, లాయర్,
న్యాయపరమైన అంశాల మీద మహా మేధావి ఆయన నన్ను చాలా ప్రభావితం చేసిన వ్యక్తి. సో ఆల్మోస్ట్ 17-18 నుంచి దాన్ని ప్రభావితం చెందుతూ చదువుతూ చాలా పరిశీలనతో రాజకీయాల్లోకి వచ్చాం. అంతేగాని దయచేసి ఇది మీ అందరికీ అర్థం చేసుకోవాల్సింది, కాన్స్టెంట్ అప్డేషన్ ఒకటి రావాలి మనకి. కంటిన్యూస్ అప్డేటింగ్ యువర్ నాలెడ్జ్, రాజ్యాంగపరమైన అంశాల మీద కానీ చట్టాల మీద కానీ వీటికి సమగ్రమైన ఎప్పటికప్పుడు మనం వీ హ్యావ్ టు కీప్ ఆన్ ఎడ్యుకేటింగ్ అవర్ సెల్ఫ్. దట్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఇట్ విత్ యూ. అలాగే రేపొద్దున వారాహి యాత్ర, 3వ విడత వారాహి యాత్ర. సో నేనేం చెప్పానంటే, వన్ హూ ఫండమెంటల్లీ హూ సేఫ్ గార్డ్స్ ద కాన్స్టిట్యూషన్. నాయకుడు అనేవాడు కానీ ముఖ్యమంత్రి స్థాయికి ఎవరు వెళ్తారంటే, ఎవరైతే ప్రాథమిక హక్కుల్ని కాపాడుతారో, ఎవరైతే ప్రాథమిక హక్కుల కోసం ప్రాణాలని సైతంగా పణంగా పెట్టి పోరాడతారో వాళ్ళకి ఏదైనా ముఖ్యమంత్రి స్థానం వరించవచ్చేమో, నాకు తెలియదు. కానీ అది ప్రథమం, అది ప్రప్రథమం అది. సో నేను పెట్టుకుంది వీళ్ళందరికీ రోడ్ల మీదకి వెళ్ళిపోయేటప్పటికి నా మీద చాలా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అది మీరు ఆ లోపల చాలామంది ఆడపడుచులకి, కొన్ని మహిళా నాయకులకి మీకైనా మీరు కొంత కూడా అనుభవించుంటారు. మొన్న క్వైట్ టఫ్ జాబ్ నాకు. ఒకసారి అంటే ఒక 100 మంది అంటే మీరు చూస్తుంటే కనీసం ఒక 30 అడుగులు వేయాలి అంటే నలిపేస్తారు శారీరకంగా. సభకి కనీసం ఒక 10 అడుగులు వేయడానికి కూడా అంత ఇబ్బంది నాకు. సో అందుకని మీరు ఎస్పెషల్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎస్పెషల్లీ వారాహి యాత్రలో చాలా అవసరం. రోజుకి 10 మంది 100 మందిని కలిసినా కానీ, నేను దానికి 10 సంవత్సరాలు కలిశాను. లాస్ట్ 10 years నేను కలవని వ్యక్తులు లేరు. ప్రతిసారి కలిసిన వాళ్ళే కలిసి ఏంటంటే మళ్ళీ ఒకసారి కలుద్దామనంటే నాకు అందుకే ఇందాక చెప్పింది, నా చుట్టూ తిరిగితే మీరు ఎదగరు, నేను ఎదగను. కోపస్థ మండుకల్లా బావిలో కప్పలా ఉండిపోతాం. దయచేసి దాన్ని వదిలేసి నేను అంటుంది ఏంటంటే, ఇది నేను కోరుకుంటుంది, నన్ను ఆలోచించుకునే సమయం నాకు కావాలి. నేను చాలా ప్రిపేర్ అవుతాను స్పీచెస్కి. దాదాపు ఒక 30-40 పుస్తకాలు తిరిగేయాల్సి వస్తే, చాలా మేధోమదనం చేయాలి. కొంతమంది రీసెర్చ్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడాలి. ఏది ఒకసారి ఇప్పుడు మనం వైజాగ్ వచ్చినా, లేదంటే మొన్న భీమవరం కానీ మిగతా ప్రాంతాలకు ఎక్కడికి వెళ్ళినా నేను కూర్చోవాలి. రూమ్లో కూర్చుంటే నేను ఖాళీగా ఉన్నట్టు కాదు. దయచేసి ఖాళీగా చేతులు చాపుకొని నేను కూర్చొని నేను కాదు. నిజంగా చాలా అధ్యయనం చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఉదాహరణకి వాలంటీర్స్ అనేది నాకు 2.5 సంవత్సరాల నుంచి తెలుసు. నాకు దాని సమస్య ఏ మూలకెళ్ళినా చెప్పినా ఇట్లా జరుగుతూ ఉన్నాయి, ఇలా బెదిరిస్తున్నారు, వీళ్ళు ఒక ప్రైవేట్ మిలీషియా అయిపోయింది, ప్రైవేట్ ఆర్మీలా తయారైపోయారు, వీళ్ళు బెదిరిస్తున్నారు. కొంతమంది వైసీపీ నాయకులే నాకు చెప్పిన ఇవి ఉన్నాయి, నా దృష్టికి తీసుకొచ్చినాయి. ఇక్కడ చిన్న నాయకులు కనిపిస్తూ ఉంటే, ఎలా ఉంది సార్ పరిస్థితి అంటే, లేదు మా పనులు చేయించట్లేదండి, మాకేం అవ్వట్లేదు, అందుకని మా వాలంటీర్లు చేస్తారని వాళ్ళు కూడా ఒక నిరసన గళం నేను విన్నాను అలాంటి వాళ్ళ దగ్గర కూడా. సో ఇవన్నీ ఒకటొకటి ఎక్కడో వింటూ ఉంటాం. తర్వాత మన జనవాణి కార్యక్రమంలోకి వెళ్తే ఎవరో ఒకరు కొన్ని పిటిషన్స్ ఇస్తారు. ఒకసారి రోడ్డు మీద వెళ్తూ ఉంటే, కార్లు వెళ్తాను, మీరు చూస్తే చాలాసార్లు నాకు పిటిషన్స్ ఇస్తుంటారు, పడేస్తారు. ఒకసారి మన సెక్యూరిటీ ఒక్క చిన్న చిత్తు కాగితం కూడా వదలను.